మనం ఉపయోగించి మిగిలిపోయిన దాన్ని చెత్త అంటాం. మనం ఏదైతే కావాలో పడేస్తాం, దాన్ని చెత్త అంటాం. కాబట్టి అది చెత్త బుట్టలు. చెత్త ఎన్ని రకాలు ఉంటాయమ్మా? చెత్త ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త, ప్రమాదకర చెత్త. తడి చెత్త అంటే ఏం లేదమ్మా, ఈ ఆకుకూరలు, కాయగూరలు, మిగిలిపోయిన అన్నం, మిగిలిపోయిన ఉంటాయి కదా, వాటిని మనం తడి చెత్త అంటాం. పొడి అంటే మనకు తెలుస్తుంది, అంటే నీళ్లు మనం రాసుకుంటే ఏమైనా తడి తడిగా ఉందనుకుంటాం, చేతులు బాగా ఉంటాయి కదా, పొడిగా ఉంటుంది. అదేవిధంగా దానికి పేపర్స్, ఈ పొడి చెత్త. తర్వాత కాగితాలు, ఈ పొడి చెత్త. తర్వాత ఇవి వాటర్ బాటిల్స్, ఇవి కూడా పొడి చెత్త. అదేవిధంగా చెక్కలమ్మ, ఇవి కూడా పొడి చెత్త. ఈ చెత్తతో పాటు మనకి ఇవి కూడా మనం ట్రేస్ ఉంటాయి కదా, పొడిగుడ్లు పెట్టి, ఇవి కూడా పొడి చెత్తలే. వీటితో పాటు మనకి ప్రమాదకర చెత్త ఉంటుంది, చూసింటారు. హాస్పిటల్స్లో మనకి సిరంజీలు ఉంటాయి, మందులు ఉంటాయి, నాప్కిన్స్ మీరు వాడుతుంటారు అవి. తర్వాత మనకి అంటే గాజు గ్లాసులు ఇవి ఉంటాయి కదా, అంటే మనం ఏదైతే హాస్పిటల్స్లో ఉపయోగిస్తామో వాటిని దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవాలి. ఓకే, చెత్తను పడేస్తే అయిపోతుందా? చెత్త గడ్డ మనం యూజ్ చేసినవి మిగిలిపోయినవి చెత్త అంటామో దాన్ని పడేస్తే అయిపోతుందా? వాటితో కూడా పడేసినా కూడా దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు, రీసైకిల్ చేయొచ్చు, వాడచ్చు, మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. రీసైకిల్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ తడి చెత్త వల్లమ్మా, ఈ తడి చెత్త ఉంది కదా, మామూలుగా మనము తోటల్లో చూసినాం కదా, అందరు తోటలు ఉంటాయి కదా, ఈ తోటల్లో మనము సామాన్యంగా మన అమ్మ నాయన గడ్డి ఇవి చేసేవి సేంద్రియ ఎరువులు. రసాయన ఎరువులు అంటే కెమికల్స్ ద్వారా యూజ్ చేసేవి రసాయన ఎరువులు. ఆ రసాయన ఎరువులు యూజ్ చేయడం వల్ల చాలా మనం దెబ్బతింటాం, భూమి సారం కోల్పోతుంది, తర్వాత మనం తినే ఫుడ్ కూడా కలుషితం అవుతుంది. అలా కాకుండా అట్లా ఈ సేంద్రియ ఎరువులు అంటే ఈ తడి చెత్తనంతా పోగు చేసి మన SWPs ఉంది అక్కడ షెడ్, దాంట్లో మనము వానపాములు వదిలేసి ఈ తడి చెత్తనంతా మొత్తం కలిపి చేస్తే ఒక సేంద్రియ ఎరువుమా తయారవుతుంది. దాన్ని వర్మి కంపోస్ట్ అంటాం మనము. ఈ వర్మి కంపోస్ట్ని మనం పొలాల్లో వాడుకోవచ్చు, చెట్లలో పెరట్లలోన ఇవన్నీ వాడుకోవచ్చు. దానివల్ల మామూలుగా ఇది ప్లాస్టిక్ కవర్స్ చింపేస్తున్నాం, ఇట్లా చింపితే చినిగిపోతుంటాయి మనకి. మనం ఏదైనా ఎగ్ రైస్ అది ఇస్తాం, ఆ పేపర్ తీసుకొని పంపిస్తాం మనకి, ఇది చింపేస్తే కదా వెళ్ళిపోతుంది. దాన్ని 40 అంటే లెస్ దాన్ 40 మైక్రో, ఇది అంటే దానికన్నా 40 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువ ఉంటుంది. దాని మీద మామూలుగా ఇది 40 మైక్రాన్స్ అబవ్ ఉంటుంది. అంటే మనం కొలిసేది, మనం ఇప్పుడు టమాటా పండ్లు కేజీ అంటాం కదా, కేజీ ఉంటాయి, గుడ్లు 12 డజన్ అంటాం కదా, అదేవిధంగా వీటిని కూడా 40 మైక్రాన్స్ అబవ్ అట్లా ఉంటాయి, లెస్ దాన్ 2 ఉంటుంది. వీటిని యూజ్ చేయడం వల్ల వీటిని యూజ్ చేయడం వల్ల దీన్ని ఏం చేస్తామంటే మనము ఈ చెత్తను పడేయకూడదు, పడేస్తే భూమిలోకి ఇంకిపోతుంది కదా, పోయిన తర్వాత ఏమవుతుంది, లోపలికి పోయి నీళ్ళు లోపలికి పోవు, వర్షం దండిగా వస్తుంది. ఇప్పుడు చాలా చూసింటాం మనము, చాలా సిటీల్లో విజయవాడ, హైదరాబాద్ ఇట్లా ప్లేసుల్లో మనకి ఏం చేస్తాయి, వర్షం పడిన వెంటనే నీళ్లు ఇంటికి ముందు ఇంకిపోయేవి. ఇంకిపోవు, ఎందుకు పోవు అంటే తాళ రోడ్లు వేస్తుంటారు, సిమెంట్ రోడ్లు వేస్తుంటారు, ఈ ప్లాస్టిక్ అంతా కూరుకొని పోయి లోపలికి పోయేసి నీళ్ళు అనేది చుక్క పడిన వెంటనే లోపలికి ఇంకిపోదు, అప్పుడే యూజ్ చేయొచ్చు దీన్ని. అదేవిధంగా ఈ 40 మైక్రాన్స్ చిన్న చూడండి, వీటిని ఏం చేస్తామంటే మనము సిమెంట్ ఫ్యాక్టరీలో చూడండి, ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో దానికి వేసుకొని మనం బాగా బట్టలు కాస్తుంది, మనకు తెలిసి ఇటుక బట్టీలో ఉంటుంది చూడండి, వాటికి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బాలు ఉంటాయి, ప్లాస్టిక్ డబ్బాలు. మనము చాలా మంది ఏం చేస్తారు, రాయరంలో పోతే నీళ్ళు దూపైతే ఏం చేస్తాం మనము, ఎక్కడ దొరకలేము అనుకో, ఇంతకు ముందు కొళాయిలో దొరుకుతుండే, ఇప్పుడు ఏం దొరకడం లేదు నీళ్ళు మనకి. ఇంకా పోతాము ఏదో బేకరీలోకో లేదా షాప్లోకి పోయేసి ఒక 20 రూపాయలు ఇస్తే మనకి ఏం చేస్తారు, ఒక బాటిల్ ఇస్తారు, వాటర్ బాటిల్ తీసుకుంటాం, తాగేస్తాము. కొంతమంది అయితే తెచ్చుకుంటారు, ఇంటికాడ తెచ్చుకొని పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, తాగేస్తారు, పడేస్తారు, ఇట్లా పడేసి వెళ్ళిపోతాము. ఆ పడేసి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏం చేసుకోగలము అంటే దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏవి చేస్తామంటే బకెట్లు కానీ ఇట్లా బకెట్లు, ప్లాస్టిక్ అంతా పోగు చేసి బకెట్లు, తర్వాత కడవలు దారం మాదిరిగా చేసి పక్క మాదిరిగా చేసి కింద కాళ్ళ కిందకి ఒక మ్యాట్ మాదిరి కలుపుకుంటారు ఊళ్ళో, అమ్మలు కానీ నడగడుతుంటారు వాళ్ళు.
చీరుంటే ప్లాస్టిక్ చిరిగిపోయింది అవి పక్కకు పడేయకున్నట్ల ఆ చీరుతో మ్యాట్ బాగా చేస్తే ఇంత వాడుకోవచ్చు. ఇంకా మిగతా ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్న బాగుని తీసుకోవచ్చు, అవి కూడా తీసుకోవచ్చు. ఇవి నచ్చిందమ్మా ఇవి. ప్లస్ ఇంకోటి ఉంటుంది మనకి అట్టపెట్టి ఉంటుంది తెలుసా, ఏదైనా మనం పాస్ వచ్చినప్పుడు ఆన్లైన్ బుక్ చేసినప్పుడు ఒక అట్టపెట్టెలు వస్తుంది. ఆ అట్టపెట్టెలు ఏం చేస్తాము, పడేయకున్నట్లు దాన్ని కూడా రీసైకిల్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఏమైతే తెలుసా, అవి మనము ఎగ్జామ్ రాస్తాము ప్యాడ్ ఉంటాయి కదా వాటిని ఇట్లా ఈ స్టడీ ప్యాడ్ ఇట్లా చేసుకోవచ్చు. అన్నీ అట్లా చేస్తారు. మనకి ఏమంటే కొత్తగా కనిపిస్తాయి ఉంటాయి కదా, మేము అమ్ముతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ కేజీలకు అమ్ముతే కేజీ 10, 20 రూపాయలు 30 రూపాయలు 10 రూపాయలు అవుతుంది. అక్కడ డబ్బులు కూడా అవుతుంది. మీరేం చేస్తారంటే తిరిగిన వెంటనే కాళ్ళలో పడేయద్దండి ముసర. ఎప్పుడే కానీ నీళ్ళు మాదిరిగా పోతా ఉంటే ఏం ప్రాబ్లం లేదమ్మా. ఎప్పుడే కానీ ఆ నీళ్ళతో పాటు ఈ బురద, మట్టి, తర్వాత అన్నము ఇవన్నీ మిక్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుందంటే అక్కడే మిక్స్ అయిపోయి మొత్తం అక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది. అక్కడే అయిపోయిన తర్వాత ఏమైతే బ్యాడ్ స్మెల్ వస్తుంది మనకి. ఆ ఇంటికాడ ఉండేటప్పుడు మనకి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, మనం భరించలేము.